హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వైసీపీకి గడ్డు పరిస్థితి మొదలైన టైంలో గుడివాడ వైసీపీలో కూడా అసమ్మతి సెగ బయటకు వచ్చింది. మొన్నటి వరకు కొడాలి నానిని వాడుకున్న జగన్ ఇప్పుడు కొడాలి నానికి చెక్ పెట్టారని తెలుస్తుంది. ఇక చంద్రబాబు సామాజిక వర్గం, కొడాలి నాని సామాజిక వర్గం ఒకటి కావడంతో మొన్నటి వరకు కొడాలి నానిని యూజ్ చేసుకున్నారు. ఇప్పుడు కొడాలి నానికి చెక్ పెట్టారు అన్న మాటలైతే బయటకు వస్తున్నాయి. సో అసలు కొడాలి నానికి చెక్ పెట్టడానికి కారణం ఏంటి? సో ఈ డీటెయిల్స్ అన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. సో ఇప్పుడు నేను చెప్పినట్టుగా కొడాలి నానిని మొన్నటి వరకు ఎంతగా వాడుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే, చిన్న పిల్లాన్ని అడిగినా చెప్తారు. సో ఇప్పుడు అదే కొడాలి నానికి చెక్ పెట్టినట్టు తెలుస్తుంది. అసలు రీజన్ ఏమై ఉంటుందంటారు? కొడాలి నానికి ఇప్పుడు ఏంటంటే ఆ టికెట్ ఇవ్వమని చెప్పారు. కొడాలి నాని ఏదో సాధు జంతువు కాదు. కొడాలి నాని ఒక క్రూర జంతువు. జంతువుతోటి పోల్చొచ్చా అంటే ఖచ్చితంగా పోల్చాలి. ఎందుకు అంటే అసలు మనం రాజకీయాల్లో ఉన్నాం, మనం కొన్ని నైతిక విలువలు మనం పాటించాలి అనే ఒక జ్ఞానం లేకుండా, అటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించిన వ్యక్తి కొడాలి నాని. కొడాలి నానిని ఎందుకు ఎంకరేజ్ చేశాడు జగన్? ఎందుకు అంటే రెడ్లు వచ్చి చంద్రబాబు నాయుడిని తిడితే ప్రజలకి ఎక్కదు కాబట్టి ఒక కమ్మ వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టిద్దామని ప్లాన్ వేసుకున్నాడు. ఆ ప్లాన్లో కొడాలి నాని ఫిట్ ఇన్ అయ్యాడు. అందుకని కొడాలి నానిని ఎగదోశారు. ఎగదోసిన తర్వాత ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా మీరు నిన్న చూసి ఉంటారు కదా, కొద్ది రోజుల కిందట టికెట్లు ఇచ్చే సమయంలో చాలామందిని వాళ్ళు పిలిచి, నువ్వు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని నువ్వు తిడతాను అంటే నేను నీకు టికెట్ ఇస్తాను అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మీకు ఉదాహరణ కూడా చెప్తా. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఇదే అడిగారు, ఇదే చెప్పారు. చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని మీరు తిట్టాలి, మీరు ఇప్పుడు బయటికి వెళ్ళంగానే తిట్టండి, మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తానంటే ఆయన అన్నాడు, నాకు వాళ్ళతోటి శత్రుత్వం ఏం లేదు, వ్యక్తిగత శత్రుత్వం ఏం లేదు, రాజకీయంగా వాళ్ళు వేరే పార్టీ, నేను వేరే పార్టీ, అంతే తప్ప నేను వాళ్ళని పర్సనల్గా బూతులు తిట్టాల్సిన అవసరం నాకు లేదు, మీరు టికెట్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. అదేవిధంగా ఇంకొక 4-5 అదే చెప్పారు, నువ్వు బయటికి వెళ్ళంగానే తిట్టు, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని తిడితే నీకు టికెట్ ఇస్తామని చెప్పారు. అంటే ఇప్పుడు ఇది బయటకు వచ్చింది, కానీ కొడాలి నానికి కూడా ఇదే చెప్పుంటారు, నువ్వు చంద్రబాబు నాయుడిని తిడితే నీకు టికెట్ ఇస్తాము, నీకు మంత్రి పదవి ఇస్తాము అని ఏం చెప్పారో మరి చెప్పారు. అట్లా చెప్పినప్పుడు కొడాలి నానికి ఒక విషయం అర్థం కావాలి. అంటే ఏమాత్రం తెలివితేటలు ఉన్నా అతను అర్థం చేసుకోవాలి. ఏమని? మనం వ్యక్తిగతంగా తిట్టడం వల్ల జనంలో పలచనైపోతాము, వీళ్ళ రాజకీయ అవసరం కోసం నన్ను వాడుకుంటున్నారు, కాబట్టి నేను కొంచెం విఘ్నతతోటి ప్రదర్శించాలి అని ఎవరు అనుకోవాలి? కొడాలి నాని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళదే ఉంది, వాళ్ళు చెప్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నువ్వు వచ్చి బూతులు తిడతావా? ఇప్పుడు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ దరిద్రమైన, చండాలమైన, నీచమైన భాష ఎవరు వాడుతున్నారు అంటే వెంటనే 2 పేర్లు చెప్తారు. ఆంధ్ర రాష్ట్రంలో 3వ తరగతి పిల్లవాడిని అడిగినా 2 పేర్లు చెప్తారు. ఒకటి కొడాలి నాని, 2 రోజా. ఈ 2 పేర్లు చెప్తారు. అంటే ఏంటి? రాజకీయంగా భాషని అత్యంత దారుణమైన స్థాయికి, నీచమైన స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తులు కొడాలి నాని, రోజా. దీంతో నువ్వు ఏమి సాధించావు అంటే రాజకీయం అంటే అసహ్యం కలిగేలాగా చేసావు. అది నువ్వు చేసిన పని. నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి నేను డ్యామేజ్ చేశాను అనుకుంటున్నావు. నువ్వు డ్యామేజ్ చేసింది వాళ్ళకి కాదు, అసలు రాజకీయ వ్యవస్థకి డ్యామేజ్ చేసావు నువ్వు. అంటే నువ్వు ఒక చెట్టు ఎక్కున్నావు, ఆ చెట్టు పొలిటికల్ ట్రీ, నువ్వు ఎక్కిన చెట్టుని నువ్వే నరుక్కున్నావు. ఈ రోజున నీకు టికెట్ రాలేదు, జగన్ ఇవ్వట్లేదు అంటే అందరూ సంతోషపడుతున్నారు, అందరూ నీ మీద జాలి పడుతున్నారు. నిన్ను వాడుకొని జగన్మోహన్ రెడ్డి వదిలేశాడు అన్న విషయము మొత్తం వచ్చి నీకే చెబుతున్నారు ప్రజలు.
నీకు ఒకసారి ఫస్ట్ గెలవంగానే నీకు మంత్రి పదవి ఇచ్చాడు. అవును. నువ్వు 2.5 సంవత్సరాలు మంత్రి పదవి అనుభవించావు. మంత్రి పదవి అనుభవించిన తర్వాత నిన్ను సడన్గా డ్రాప్ చేశాడు. చాలామందిని కంటిన్యూ చేసి మంత్రి పదవుల్లో 2.5 సంవత్సరాల తర్వాత అందరినీ మార్చి కొత్త వాళ్ళని తీసుకుంటానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కొంతమందిని కంటిన్యూ చేశాడు. మరి అట్లా కంటిన్యూ చేసిన వాళ్ళల్లో నీ పేరు లేదు కదా. అప్పుడైనా నీకు బుర్ర ఉండాలి కదా, నీకు తెలివితేటలు ఉండాలి కదా. నన్ను వాడుకొని మంత్రి పదవి తీసేశాడు అన్న ఒక జ్ఞానం ఉండాలి కదా నీకు. అప్పుడైనా కంట్రోల్లో ఉండాలి కదా. లేదు మళ్ళీ మంత్రి పదవిని మంత్రివర్గాన్ని ఎక్స్పాండ్ చేస్తాడేమో, ఆ ఎక్స్పాండ్ చేసినప్పుడు నాకు ఇస్తాడేమో అన్న ఆశతోటి మంత్రి పదవి పోయిన తర్వాత కూడా కొడాలి నాని తిడుతూనే ఉన్నాడు. ఈ రోజున కొడాలి నానికి టికెట్ లేదు అని చెప్పి అక్కడ ఎవరో లోకల్గా హనుమంతరావు అని ఉంటే ఆయనకి ఇచ్చేశాడు. ఇప్పుడు మీరన్నట్టు కొడాలి నాని పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని తిట్టిన తిట్లకి, ఆయన వాడిన భాషకి మళ్ళీ ఎటు పోయే పరిస్థితి లేదు, జనసేనకి వెళ్ళే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన సిచ్యువేషన్ ఏంటంటారు? ఇంకా ఇప్పుడు టికెట్ నిరాకరించారు, అతనికి ఇవ్వట్లేదు. టికెట్ రాకపోతే గుడివాడలో మామూలుగా వీధిలో తిరిగే కుక్కలు కూడా పట్టించుకోవు అతన్ని. అతను ఇంకా స్థాయి అంతే, ఇంకా అయిపోయింది. అతను ఏదో గెలిచాడు, ఇన్ని సంవత్సరాల నుంచి గెలుస్తున్నాడు అంటే అదేదో తన గొప్పతనం అనుకున్నాడు. అంతకు ముందర కూడా హరికృష్ణని, జూనియర్ ఎన్టీఆర్ని ఇట్లాగే పొగిడేవాడు. జగన్ ఎట్ట పొగిడాడో అట్లాగే పొగిడేవాడు. ఎప్పుడైతే పార్టీ మారాడో, తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాడో, తెలుగుదేశం వాళ్ళందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. అంటే ఇది అతని నైజం అన్నమాట. కొడాలి నానికి నైజం ఇది. అంటే ఎవరైతే కొడాలి నానికి ఫస్ట్ టికెట్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు 2 సార్లు 3 సార్లు టికెట్ ఇచ్చి అతను ఒక రాజకీయ నాయకుడిగా చేసిన తర్వాత నువ్వు మాట్లాడేటప్పుడు నీ అవసరం కోసం నువ్వు పార్టీ మారావు. అందులో ఇదేమీ లేదు, చాలామంది మారుతున్నారు, నువ్వు మారావు. మారిన తర్వాత ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం వచ్చింది ఎక్కడి నుంచి, మనం తిట్టేది ఎవరిని అనేది తెలుసుకోకుండా, ఉచ్చం నీచం లేకుండా అత్యంత నీచమైన పదజాలంతో చంద్రబాబు నాయుడిని విమర్శించిన నానికి ఈ రోజున అసలు రాజకీయంగానే ఫుట్టింగ్ లేకుండా పోతున్నది. రాజకీయంగా అసలు ఇంకా అతన్ని మొత్తం నేను అనుకోవటం ఏంటంటే ఆయన ఇంట్లో వాళ్ళు కూడా నానిని గౌరవంగా చూస్తారని నేనైతే అనుకోను. ఎందుకంటే అంత నీచంగా ప్రవర్తించాడు. అంత నీచమైన విధానాన్ని అవలంబించిన వ్యక్తి కొడాలి నాని. ఇప్పుడు కొడాలి నానికి ఇప్పుడు తెలుస్తుంది జగన్ తనని ఏ విధంగా వాడుకొని వదిలేశాడో ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు తెలుసుకొని కొడాలి నాని సైలెంట్గా ఉంటే, కనీసం ఇప్పటికైనా సైలెంట్గా ఉండి ఇంకా తన పనేదో తను చేసుకుంటూ ఉంటే కొంత ఏదన్నా కనీసం ఆయన కుటుంబంలో అయినా ఆయనకి గౌరవం దక్కుతుంది. లేదు ఇదే వైఖరి కొనసాగిస్తే రాజకీయాల్లో ఇంకా కొడాలి నాని చాప్టర్ క్లోజ్ అయిపోయింది. అతనికి ఇంకా రాజకీయ భవిష్యత్తు అనేది ఉండదు. ఎటువంటి ఇది ఆయనకేమీ రాదు. ఆయన పిలిచి మళ్ళీ ఏదో ఆశ ఉంటుంది కదా, మళ్ళీ రాజ్యసభ ఇస్తాడు. రాజ్యసభ అవన్నీ కూడా అన్ని రెడ్లకే ఇచ్చేస్తున్నాడు కదా. 3 సీట్లు ఖాళీ అయితే 2 రెడ్లను పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల కొడాలి నాని ఇప్పటికైనా తెలుసుకోవాలి. ఇప్పటికైనా తను గతంలో మాట్లాడిన మాటలకి చంద్రబాబు నాయుడికి క్షమాపణ చెప్పాలి.